ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్నప్పుడు బాగా పాపులర్ అయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. ఆ తర్వాత 2024 ఆగస్టులో హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో డైరెక్టర్ జనరల్‌గా జాయిన్ అయ్యారక్కడ. తాజాగా తన మీద చాలా తీవ్రమైనటువంటి అలిగేషన్స్ సంచలనం రేపుతూ ఉన్నాయి. నలుగురు మహిళలు ఫిర్యాదు చేయడం, ముగ్గురేమో వివక్ష చూపుతున్నారని ఫిర్యాదు. కానీ ఇంకో మహిళా ప్రొఫెసర్ ఏమో ఏకంగా లైంగిక ఆరోపణలే. చాలా పెద్ద అలిగేషన్స్ ఇవి. చాలా పెద్ద అభియోగాలు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ గారికి 4 సార్లు ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ చేశారనే వార్తలు సంచలనం రేపుతూ ఉన్నాయి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. సో ఓవరాల్గా తాను వివక్ష చూపుతున్నారని కొందరు మహిళలు, లైంగిక ఆరోపణలు. నన్ను ఒంటరిగా కలవమన్నారని చెప్పి ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొనడం, ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి అనుకుంటే కొందరిని సంతృప్తిపరచాల్సి ఉంటుంది అనే ఈ మాటలు చాలా కాకరేపుతూ ఉన్నాయి. ఏది నిజం ఏది అబద్ధం అన్న నిజాల్లోకి మనమే వెళ్ళడం లేదు. ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి మనం ఎవరిని జడ్జి చేయలేం. బట్ ప్రధానికి 4 సార్లు ఈమెయిల్లో ఫిర్యాదని, నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్కి ఫిర్యాదు, వాళ్ళు విచారణ చేస్తూ ఉండడం, ఇదంతా చాలా చాలా సంచలనం. సాదాసీదా వ్యక్తులు కాదు కదా. ఈ క్రమంలో తాజాగా దీని మీద నిమ్మగడ్డ గారు స్పందించారు. ఇవన్నీ ఆధారరహితం, నిరాధారమైనవి. ఇవన్నీ ఆధారరహితం. సో ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని నేను కాబట్టి ఇంతకుమించి ఎక్కువ స్పందించలేను. దీని మీద అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా యొక్క రిజిస్ట్రార్ ఎవరైతే ఉంటారో ఆ రిజిస్ట్రార్ స్పందిస్తారు అని చెప్పి అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అంటూ ఉన్నారు. సో నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్కి ఈ కాలేజీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇంక విచారణకు హాజరు కాబోతున్నారు. అంటే ఈ చైర్మన్ వీళ్ళు. ఆయనేమో ఇంటర్నల్గా విచారణ చేశాం, అవేమీ ఆధారాలు దొరకలేదని ఇంతకు ముందే చెప్పారు. మరి ఇప్పుడు నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్ ముందుకెళ్ళి ఏం చెబుతారో తెలియదు. బట్ ఏది ఏమైనా చాలా అనూహ్యంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, వాస్తవానికి జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు నేరుగా ముఖ్యమంత్రితో పేచి వల్ల పాపులర్ అయ్యారు. ఇప్పుడు అది ఎంత తీవ్రమైన అలిగేషన్స్తో మరోసారి ఆయన వార్తల్లో నిలబడుతూ వచ్చారు.